దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి వరకు కొంచెం వాతావరణము సరిగా లేకుంటే ఈరోజు కూడా అంత మబ్బుగా చల్లగా ఉంది. అయినను మరి దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి దేవునిని ఆరాధించడానికి దేవుడు ఈ రీతిగా మరి వాతావరణాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా సార్లు గమనించాను, ఆదివారం వచ్చేసరికి శనివారం వరకు వర్షం ఉన్నప్పటికీ కూడా ఆదివారం వస్తే కొంచెం వాతావరణము కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకనంటే దేవుని బిడ్డలు ఆయా మందిరాలకు వెళ్ళి దేవునిని ఆరాధించడానికి దేవుడే వాతావరణాన్ని అనుకూలపరుస్తాడు. అంటే దేవుడు తన ఆరాధనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వారమంతా పని చేసుకోమన్నాడు. అయితే పునరుత్థాన దినము ఆదివారము దినమున దేవుని బిడలుగా మనమందరము దేవుని సన్నిధిలో చేరి ప్రభువుని ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. మరి వర్షాకాలములో ఆ వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి కదా. ఇప్పుడు ముసురులాగా తుఫానులాగా వర్షం పడతానే ఉంటే మీరేమనుకుంటారు? అబ్బా మందిరానికి పోవాలని ఉంది, కానీ వాతావరణము అనుకూలంగా లేదు, ఏం వెళ్తాంలే. పాస్టర్ నాకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. ఏమని? వర్షం పడతా ఉంది, రోజు పోకపోయినా పర్వాలేదు, వర్షంలో తడుచుకుంటూ ఎట్లా వెళ్ళాలి అని మనం అనుకుంటాం. అందుకే దేవుడు ఏం చేస్తాడు అనంటే వాతావరణాన్ని ఇట్లా అనుకూలంగా ఉంచుతాడు. కొంతమంది ఏమనుకుంటారంటే అంత మబ్బులుగా ఉంది కనుక వర్షము వస్తుంది కావచ్చు, మందిరానికి వెళ్తే తిరిగి రావడం కష్టమవుతుంది, ఇంట్లోనే ఉండడము మేలు అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. దేవుని సన్నిధికి రావాలని ఆశ కలిగి దేవుని దగ్గరికి మీరు వచ్చారు. ప్రభు ఏమన్నాడంటే నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటే దాని అర్థం ఏంటి? నా వద్దకు వచ్చు వారిని నేను చేర్చుకుంటాను. ఎలా చేర్చుకుంటాడు? తన రెక్కల నీడలో వారిని భద్రపరుస్తాడు, వారిని సంరక్షిస్తాడు, వారిని కాపాడతాడు. కనుక ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు అనంటే సర్వశక్తిని నీడను, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధిలో విశ్రమించడానికి, ఆయన దీవెనలు పొందడానికి, ఆయన వాక్యం వినడానికి మీరు వచ్చారు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. ఇది గొప్ప ధన్యత, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కనుక మరి మీరందరూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రభునామమున నేను కోరుతున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్స్ అందరూ తెరవాలి. కరెక్ట్గా 12గా వస్తుందా? అదే 5 minutes తక్కువ ఉంది. ఓకే, అయితే మనము కీర్తనలు 112:1, కీర్తనలు 112:1వ వచనాన్ని మనం చదువుదాం. అందరూ మీ వద్ద ఉన్న బైబిల్స్ తెరిచి వాక్యాన్ని చూడాలని ప్రభునామమున కోరుతున్నాను. 112:1 యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాము, దైవత్వాలు వంచాలి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఇదిగో మరి ఈ రీతిగా నీ పాద సన్నిధిలో మేము చేరి ప్రభువా నిన్ను స్తుతించి, నిన్ను కీర్తించి, నిన్ను ఆరాధించి
నీ వాక్యమును నా ప్రభువా మేము ధ్యానించే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, చేరియున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, 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 ఆశీర్వదించండి. నీ బిడ్డలకున్న ప్రతి అవసరతల అక్కర్లన్నింటినీ మీ నామంలో మీరు తీర్చండి. దయగలిగిన తండ్రి, నా ప్రభువా, మరి నువ్వు కోరుకున్నట్టుగా నిన్ను సేవించులాగున బలపరచండి. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవించాలని నువ్వు కోరుతున్నావు. ప్రభువా, ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి. నీ సేవకుడును జ్ఞాపకం చేసుకోనండి. నేను మాట్లాడితే నిష్ప్రయోజనమే, మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము మీ చేతికి అర్పించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని సేవించుట. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అని అంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని సేవించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మరి దేవుడు కోరుకునేటట్టుగా దేవుడు కోరుకున్న భక్తి మనలో ఉందా అనేది మన ముందున్న ఒక ప్రశ్న. దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు కోరుకునే భక్తి మనలో ఉందా? దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి మన భక్తి జీవితము ఎలా ఉంది? మన భక్తి జీవితము ఎలా ఉంది? ఎప్పుడైనా భక్తిని కొలుచుకున్నారా మీరు? నాలో ఇంత భక్తి ఉంది, 90% భక్తి నాలో ఉంది, 70% భక్తి నాలో ఉంది, 80% భక్తి నాలో, 100కి 100% భక్తి నాలో. మీరందరూ వినాలి వాక్యము. 100కి 100% భక్తి నాలో ఉంది అని ఎప్పుడైనా మరి కొలుచుకున్నారా? భక్తిని కొలవడానికి ఎట్లా కొలుస్తారు? ఇంతకి భక్తిని మన దగ్గర ఏమైనా పరికరం ఉందా అమ్మా? భక్తిని కొలవడానికి నీళ్లునైతే లీటర్లో కొలుస్తారు, బియ్యం అయితే కిలోల్లో కొలుస్తారు. ఒక తక్కడ ఏంటి తరస్ తూకముతో కొలుస్తారు. ఏమండి, మరి భక్తిని ఎలా కొలుస్తారు? మీరు ఎప్పుడైనా కొలుచుకున్నారు భక్తిని? మరి ఎట్లా కొలుచుకోకపోతే? కొలుసుకుంటేనే కదా ఎంత ఉందో తెలుస్తుంది. కొలుసుకోకుండా ఎలా తెలుస్తుంది అది మనకు? కొలుచుకోవాలి. అయితే ఆ పరికరము, భక్తిని కొలిచే పరికరము, అది ఏంటి అనంటే మన దగ్గర కూడా ఉంది. మరి ముఖ్యంగా యేసయ్య దగ్గర ఉంది. మన దగ్గర ఏముంది? వాక్యం ఉంది. వాక్యముతో మనల్ని మనము సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. మన ముందున్నటువంటి భక్తిమంతుడు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభుకి మించిన భక్తిమంతులు ఈ లోకంలో పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ఇంకెవరు లేరు. యేసు ప్రభువే భక్తి కలిగిన వారంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనతో మనము సరిచూసుకోవచ్చు. సరిచూసుకున్నప్పుడు మనకు ఎంత భక్తి ఉందో కొంత మటుకు అర్థము అవుతుంది. చాలాసార్లు దేవుడే మనల్ని కొలుస్తూ ఉంటాడు. ఏం కొలుస్తూ ఉంటాడు? మనలో ఎంత భక్తి ఉందో దేవుడు కొలుస్తాడు. అది ఆ సంగతి నీకు ఒకవేళ తెలవకపోవచ్చు. దేవుడు నిన్ను కొలుస్తున్నాడు అనే సంగతి నీకు తెలవకపోవచ్చు, కానీ ఆయన కొలుస్తా ఉంటాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో బెల్షస్సరు అనే ఒక రాజు ఉన్నాడు. మీరు ఎవరు తెరవచ్చు. బెల్షస్సరు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ బెల్షస్సరు అనే ఈ రాజు ఏం చేశాడు అని అంటే, ఆయన తన దగ్గర ఉన్నటువంటి అధిపతులందరినీ ఒక 1000 మందిని పిలిచి ఏం చేశాడు? ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో అది ఏం విందు? అఫ్కోర్స్ అన్ని ఇక రాజులు ఏర్పాటు చేసిన విందు అంటే అన్ని రకాల భోజనాలు అక్కడ ఉంటది. దానితో పాటు ఇంకొకటి ఏర్పాటు చేశాడు. ఏంటది? మందు పార్టీ. ఏం పార్టీ?
మీరందరు చెప్పండి, ఏం పార్టీ? మందు పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ మందు పార్టీ ఏర్పాటు చేస్తే సరే, ఆయన సొమ్ము, ఆయన ఇష్టం. కానీ అతను ఒక తప్పిదము చేశాడు. ఏం తప్పిదం చేశాడు? వాళ్ళ నాన్న పేరు నెబుకద్నెజరు. ఏం పేరండి? ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే యెరూషలేము దేవాలయం పైన దండయాత్ర చేసినప్పుడు యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి ఉపకరణములు, దేవుని మందిరములో వాడబడే వస్తువులు ఆయన తీసుకొచ్చి నెబుకద్నెజరు తన యొక్క దేవతా ఆలయంలో వాటిని పెట్టి ఉంచాడు. అయితే ఇప్పుడు ఈ బెల్షస్సరు ఏం చేశాడు? ఈ బెల్షస్సరు వారి నాన్నగారు తీసుకొచ్చినటువంటి దేవుని మందిరము నుంచి, యెరూషలేములో ఉన్న దేవుని యెహోవా మందిరములో ఉన్నటువంటి ఆ మందిరములో ఉన్న ఉపకరణములు మందిరములోనే వాడబడాలి అవి. కానీ ఈయన ఏం చేశాడు? ఈయన మందుపాటి పెట్టి ఆ పాత్రలు తెప్పించి ఆ పాత్రలలో ఆ మందులు పోసి విందు చేస్తా ఉన్నారు. ఇది రావట్లేదు, ఇది అవసరం లేదు. ఏం చేస్తున్నారు? విందు చేస్తా ఉన్నారు. విందు చేస్తుంటే హఠాత్తుగా ఏం జరిగింది? ఉన్నట్టుండి ఈ గోడ దగ్గర ఒక లైట్ ఉంది. ఆ లైట్ దగ్గర ఒక అరచెయ్యి ఆ గోడ పైన ఒక వాక్యం రాస్తా కనిపించింది. మీ అందరికీ గుర్తుకొచ్చిందా ఈ వాక్య భాగము? గుర్తుకొచ్చిందమ్మా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఉంటది. తెరవద్దు, నేను చెప్పింది అంటే మీకు సరిపోతుంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదవండి. ఆ లైట్ దగ్గర గోడ పైన లైట్ అమర్చబడి ఉంది. ఆ లైట్ దగ్గర ఒక అరచెయ్యి మాత్రమే కనిపించి ఒక వాక్యము రాస్తా ఉంది. మీరందరూ వినాలి. ఈ లైట్ దగ్గరే ఎందుకు అరచెయ్యి కనిపించింది అంటే దాని అర్థం ఏంటి? లైట్ దగ్గర అరచెయ్యి కనిపించి గోడ పైన ఒక రాత అరచెయ్యి రాస్తా ఉంది. అంటే చూచిన వారు ఆ లైట్ దగ్గర స్పష్టంగా ఆ రాయబడే వాక్యం ఏంటో చూసేటోళ్ళకి స్పష్టంగా కనబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అది ఏం రాతో అది వారికి అర్థం కావాలి. అందుకే లైట్ దగ్గర అరచెయ్యి గోడ పైన కనిపించి ఒక రాత రాస్తా ఉంది. అప్పుడు ఆ బెల్షస్సరు రాజు చూశాడు, భయముతో వణికిపోతా ఉన్నాడు. తన దగ్గర ఉన్న అధిపతులందరూ చూశారు, వారు కూడా భయపడ్డారు. అసలు అరచెయ్యి రాయడం ఏంటి? అది ఏం రాత? వారందరూ చదవడానికి ప్రయత్నము చేశారు, కానీ అది వారికి అర్థము కాలేదు. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు దానియేలు. ఆ దానియేలు వచ్చి ఆ రాతను చదివి ఆ రాత యొక్క భావము అతను తెలియచేశాడు. ఆ రాత ఏంటండి? మేనే టెకెల్ ఉపార్షిన్. మేనే టెకెల్ ఉపార్షిన్ అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే దేవుడు బెల్షస్సరు రాజు యొక్క రాజ్యము విషయంలో ఆ దేవుడు లెక్క చూసి అతని యొక్క రాజ్యం యొక్క లెక్క అంతటిని ముగించాడు అని అర్థం. అంతేకాదు, దేవుడు అతనిని తక్కడ పైన పెట్టి తూచినప్పుడు ఈ బెల్షస్సరు రాజు తేలిపోయాడు. అంటే అతనిలో భక్తి గాని, అతనిలో మంచితనము గాని, అతనిలో నీతి గాని ఏమీ లేనే లేదు. కనుక దేవుడు అతని లెక్క ముగించి అతనిని మరి ఆ రాజ్యము తన చేతి నుంచి తీసివేసి మాదియా పారసీకులు అనే రాజులకు అప్పగించాలని దేవుడు నిర్ణయము చేశాడు. కనుక అదే రోజు రాత్రి మాదియా పారసీకులు అనే రాజులు వచ్చి ఈ బెల్షస్సరు నెబుకద్నెజరు ఆ రాజ్యము పైన వారు యుద్ధము చేసి ఆ బెల్షస్సర్ని హతము చేసి ఆ రాజ్యాన్ని వారి యొక్క స్వాధీనము చేసుకున్నారు.
ఇది చరిత్రలో చాలా క్లియర్గా ఉంది. నేను చెప్పింది చరిత్రలో ఉంది, ఇంకెక్కడుంది? బైబిల్లో కూడా ఉంది. బైబిల్ ఒత్తిడి కాదు. ఇక్కడ ఏమైతే ఉందో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే చరిత్రలో అది ఉంది. చరిత్రలో అది ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు కొలకర్ర ఎవరి చేతిలో ఉంది? కొలబద్ద ఎవరి చేతిలో ఉంది? నీ జీవితాన్ని దేవుడు ఎన్నో మార్లు కొలిచాడు. ఇదివరకు నీ జీవితాన్ని కొలిచి నీలో భక్తి ఎంత ఉందో, నీలో నీతి ఎంత ఉందో, నీలో పరిశుద్ధత ఎంత ఉందో, నీలో సత్యము ఎంత ఉందో ఆయన తెలుసుకుంటా ఉన్నాడు. అయితే యేసయ్య మహా కనికరము కలిగిన వాడు, మహాకృప కలిగిన వాడు. ఇంకా ఉండని, ఇంకా తెలుసుకుంటాడు, మారు మనస్సు పొందుతాడు, సత్యమైన ప్రవర్తన కలిగి ఉంటాడు, ఇంకా పరిశుద్ధత కలిగి ఉంటాడు అని దేవుడు అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. అందుకే వాక్యంలో ఏముందంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని ఆయన ఆలస్యము చేయుచు ఉన్నాడు. కనుక మరి దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను మనము సేవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే ఆయన కోరుకున్న భక్తి నీలో ఉందా అనేది ప్రశ్న. ఏమండి? ఆయన కోరుకున్న భక్తి, కొంతమంది ఏమంటారంటే ఉంది అని అంటారు. ఏముంది? ఆయన కోరుకున్న భక్తి నాలో ఉంది అని అనుకుంటా ఉంటారు. నేను ఒక మందిరానికి వెళ్ళి వాక్యం చెబుతున్నప్పుడు మీరు భయభక్తులు కలిగి ఉన్నారా అని అంటే ఒక ఆయన ఏమన్నాడంటే మేము భయభక్తులు కలిగి దేవునిని సేవిస్తున్నాము అని అన్నాడు. ఆయన వాక్యము చెప్పిన తర్వాత ఆయన గమనిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనంటే ఎలాంటిదో మనము కొద్ది నిమిషాలు మనము చూద్దాము. మనం ఏ వాక్యం చదివినామండి? 112వ కీర్తన 1వ వచనము చదివినాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞని బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంటే ఎలా ఉంటాడంటేనంట దేవుని యొక్క ఆజ్ఞల విషయములో అధికముగా ఆనందిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞల విషయములో అధికముగా ఆనందించువాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏమండి? దేవుని యందు తన ఆజ్ఞలను బట్టి, తన వాక్యాన్ని బట్టి అధికంగా ఆనందిస్తాడట. ఎవరైనా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తన ఆజ్ఞల్ని బట్టి అధికముగా ఆనందిస్తాడు. మరి నేను ఒక మాట అడుగుతున్నా, మీరు దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తున్నారా? చెప్పండి. అధికంగా ఆనందిస్తే మీలో ఏమున్నట్టుగా? ఆయన పైన భక్తి ఉన్నట్టుగా. మరి అధికంగా ఆనందిస్తున్నారా మీరు? నేను ఒకసారి ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఒక అతను ఫోన్ చేసి ఏమన్నాడంటే నాతో, అమ్మా ఏమన్నాడంటే వినండి. అతను ఏమన్నాడంటే మీరు దశమా భాగము గురించి చెప్పవద్దు అని అన్నాడు. ఆయన ఏమన్నాడు? మీరందరు చెప్పాలి. ఏమన్నాడు? దశమా భాగము గురించి చెప్పొద్దు అని అన్నాడు. ఎందుకు దశమ భాగం గురించి చెప్పొద్దు అని అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? దశమ భాగం అందరు ఇయ్యలేరు, అందుకు మీరు దశమ భాగం గురించి చెప్పొద్దు అని అన్నాడు. అంటే దేవునికి ఇవ్వాలి అని వాక్యంలో ఉన్నది. ఏది? దేవునికి ఇవ్వాలని వాక్యం చెబుతుంది. అవునా కాదా? మీరు విలువైన కానుకలు ఇచ్చి ఆయనను ఘనపరచాలి, మీ ఆస్తిలో భాగం ఇచ్చి ఆయనను మీరు ఘనపరచాలి అని వాక్యంలో ఉంది కదా. మీ దశమ భాగాలు తీసుకొచ్చి దేవుని మందిరపు నిధిలో వేయాలి, అప్పుడు ఆయన దీవిస్తాడు, మీకు ఆకాశం వాకిల్ని విప్పి ఆయన పట్టజాలలేనంత గొప్ప ఆశీర్వాదాలు మీ పైకి పంపిస్తాడని వాక్యంలో ఉంది కదా. మరి ఇది చెప్పడం తప్ప? చెప్పావరనుకో, కొంతమంది పాస్టర్ ఎప్పుడు దశమ భాగాల గురించే చెబుతున్నాడు అని అనుకునేటోళ్ళు ఉంటారా లేదా? ఆయన ఏమన్నాడంటే దశమ భాగం గురించి చర్చలో చెప్పొద్దు అని అన్నాడు.
ఎందుకు అని అంటే అందరు ఇయ్యలేరు కదా, అందుకే మీరు అసలు చెప్పొద్దు అని అన్నాడు. దేవుడేమో చెప్పుమంటుంటే ఆయన ఏమంటున్నాడు, ఆయన చెప్పొద్దు అంటున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఆ ఆజ్ఞల విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో అతనికి ఏమి లేదు, సంతోషము లేదు. సంతోషము లేదు. దేవునికి ఇవ్వాలంటే అతనికి చేతులు రావట్లేదు. అది అతను ఏమంటున్నాడు, పాస్టర్ గారు మీరు దశంభాగం అసలు చెప్పొద్దు అని అంటున్నాడు. ఏమండి? అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట దేవుని ఆజ్ఞల విషయంలో, చెప్పండి, మీకు అర్థమవుతుంది కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఆజ్ఞల విషయంలో అధికముగా ఆనందిస్తారు. నీకు భయభక్తులు ఉంది అని అంటే నువ్వు దేవుని వాక్యము విషయంలో నువ్వు ఆనందిస్తావు, అన్ని ఆజ్ఞల విషయంలో ఆనందిస్తావు. దేవునికి మహిమ కలుగుగాక. ఒక వాక్యము మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన, 119వ కీర్తన 62వ వచనం ఎవరైనా చదవాలి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. మీరు అందరు విన్నారా ఈ మాట? ఏమండి, మీరు విన్నారా? ఏముంది ఇక్కడ? దావీదు అంటున్నాడు, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు. ఎప్పుడు లేస్తాడట? ఉదయం 10 గంటలకా? ఉదయం 8 గంటలకా? ఎన్ని గంటలకి లేస్తాడట? అర్ధరాత్రి వేళ లేచి ఏం చేస్తాడట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. దేనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు? దేవుని యొక్క న్యాయమైన విధి విధానాలను బట్టి, ఆ ఆజ్ఞలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎప్పుడు లేస్తాడు? అర్ధరాత్రి వేళ లేస్తాడు. ఈయన ఎవరు అనంటే దేవుని ఆజ్ఞల విషయంలో ఆనందించువాడు, దేవుని యందు భక్తి కలవాడు. ఏమండి? అర్ధరాత్రి వేళ లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వాక్యమును బట్టి ఆనందిస్తున్నాడు, ఆజ్ఞల్ని బట్టి ఆనందిస్తున్నాడు, ఆనందించి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఇంకొక మాట, కీర్తనలు 119వ కీర్తన, 119వ కీర్తన 164వ మాట. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు ఎన్ని మార్లు స్తుతిస్తున్నాడండి? దేనిని బట్టి? దేవుని యొక్క న్యాయ విధులను బట్టి, ఆజ్ఞలను బట్టి. అంటే దేవుని యందు ఆనందిస్తున్నాడు, తన వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. కనుక మొట్టమొదటి అర్హత నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని అంటే, నువ్వు దేవుని వాక్యమునందు ఆనందిస్తుంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని అర్థము. ఏమండి? ఈ కొంతమందికి వాక్యం అంటే ఇష్టం ఉండదు, ఆజ్ఞలు అంటే ఇష్టం ఉండదు. శత్రువుల్ని ప్రేమించు అని వాక్యం ఉందనుకోండి, పడనోలు కనిపించినప్పుడు ఎట్లా ప్రేమిస్తారు? ఏమండి? శత్రువుల్ని ప్రేమించే మనసు లేకపోతే, తోటి వారిని ప్రేమించే మనసు లేకపోతే ఈ వాక్యం విషయంలో ఆనందంగా ఉంటారు వారు ఆనందించలేరు. ఏమండి? కనుక మొట్టమొదటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన యందు ఆనందించడము, ఆయన వాక్యమునందు ఆనందించడము. ఆయన వాక్యమునందు ఆనందించడం అంటే దాని అర్థం ఏంటో తెలిసిన? ఆయన యందు ఆనందించడము అని. ఎందుకనంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నువ్వు దేవుని వాక్యమునందు ఆనందిస్తున్నావు అనంటే ఎవరి యందు ఆనందిస్తున్నావు? నువ్వు దేవుని యందు ఆనందిస్తున్నావు అని. కనుక మరి ఆనందించడము నేర్చుకుందాం. ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో వారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఏమండి? ఆయన యందు ఆనందించే వారిని ఆయన బలపరుస్తాడని
ఆయన యందు ఆనందించే వారికి వారి యొక్క హృదయ ఆలోచనలు యావత్తు సఫలీకృతం చేస్తాడని ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన వాక్యమునందు ఆనందించడము. ఇంకొక మాట చూద్దాము మనం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము బహుశా 18వ వచనము లేక 13వ వచనము చూడండి. 8వ అధ్యాయం కీర్తనల 18 లేవన 9 ఉంది. 9 ఉందా? ఒక్క నిమిషం క్షమించండి. ప్రసంగి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతరమును విడిచిపెట్టుట కాదు. ఇంకొక మాట ఇక్కడ ఉంది చూడండి, మంచిగా చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అసహించుకొనుట అట. చెడుతరమును అసహించుకొనుట. ఇది వరకు ఎవరైతే అబద్ధాలు చెప్పి ఉన్నారు, అబద్ధం చెప్పడం అంటే చెడుతనమే కదా, అబద్ధాలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు అబద్ధం చెప్పే విషయంలో ఏం కలగాలి? అసహ్యం కలగాలి. ఇదివరకు ఎవరైతే సినిమాలు సీరియల్ చూస్తా ఉండి దాంట్లో ఎవరైతే ఆనందిస్తా ఉన్నారో ఇప్పుడు ఏం కలగాలి? అబ్బా, సీరియల్ అంటేనే అసహ్యము కలగాలి. ఇదివరకు సినిమాలు చూసే విషయంలో ఎవరైతే ఆనందిస్తా ఉన్నారో ఇప్పుడు ఏం కలగాలి? అబ్బా, ఆ సినిమాలంటేనే అసహ్యము. అబ్బా, సినిమా వాల్ పోస్టర్ చూడాలంటేనే అసహ్యము కలగాలి. ఏమండి? అసహ్యం కలగాలి. ఏ విధమైన చెడుతనమైనను ఏమండి ఏం కలగాలి? కొందరికి చెడుతనములో ఆనందిస్తూ ఉంటారు. తాగి తందనాలు ఆడేటోళ్ళకి ఇప్పుడు ఏం కావాలి? అబ్బా, తాగుడు అంటేనే అసహ్యము కలగాలి. వీళ్ళెవరండి వీరు అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఎప్పుడైతే భక్తి నేర్చుకుంటాడో, ఎప్పుడైతే భక్తిగా జీవిస్తా ఉంటాడో, ఏమండి ముందు తాగుతుండే కానీ ఇప్పుడు భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవిస్తున్నాడు. ఇప్పుడు తాగుడు అంటే అతనికి ఏం కలగాలి? ముందు అబద్ధాలు చెబుతుండే, ఇప్పుడు అబద్ధం అంటే ఏంటి? ముందు వ్యభిచారం చేస్తుండే, ఇప్పుడు వ్యభిచారం అంటే ఏంటి? ముందు మోసం చేస్తుండే, ఇప్పుడు మోసము గుర్తుకు రాగానే మోసం చేయాలంటేనే చిచి అసహ్యం. ఏమండి? ఎంత మార్పు, ఎంత ఎదుగుదల! అది ఉంటేనే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా. చెడుతనమునందు అసహ్యము కలగడము. ఏమండి? ఎంత మార్పు! ఇంత మార్పు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో ఎంతో కార్యము జరిగించి ఉండాలి. ముందేమో మందిరానికి పోవాలంటే ఇష్టం లేదు, ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఏమండి మందిరం దేవుని సన్నిధికి రావాలంటే అందరికంటే ముందు వచ్చి కూర్చొని దేవునిని ధ్యానించడము, పాటలు పాడడము, స్తుతించడము. చెడుతనమును అసహించుకొనుట. ప్రతి విధమైన చెడుతనం, అది ఆలోచన కావచ్చు, మాట కావచ్చు, నడత కావచ్చు, క్రియ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు ఎదుగుతా ఉంటే దాని పట్ల నీకేం కలగాలి? అసహ్యము కలగాలి. అయితే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ భక్తి చాలా గొప్పదండి. ఈ భక్తి చాలా గొప్పది, చాలా గొప్పది. పౌలు భక్తుడు తిమోతికి ఏం చెప్పాడు అని అంటే, తిమోతి, నువ్వు ముసలమ్మ ముచ్చట్లన్నిటిని విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకొనుము అని అన్నాడు. ఎందుకు అని అంటే శరీర సంబంధమైన సాధకము ఈ లోకములో కొంత మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఈ లోకములోను రాబోయే జీవము విషయంలో రాబో లోకములో కూడా అది ఎంతో ప్రయోజనకరమైనది. కనుక
దేవభక్తిని నీకు నువ్వే సాధకము చేసుకునుము అని అన్నాడు. ఏమండి, ఎంతమంది సాధకము చేస్తున్నారు దేవభక్తి విషయంలో? భక్తి విషయంలో ఇక్కడ ఉన్న ఎంతమంది సాధకము చేస్తున్నారు? భక్తిని మనము సాధకము చెయ్యాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేకమైన ఆశీర్వాదాలకు కారణము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేకమైన దీవెనలకు కారణము. కనుక ఈ దైవ భక్తిని మనము ఏం చేయాలి అని అంటే సాధకము చెయ్యాలి. మరి నేను అడుగుతున్నాను, ఈ భక్తి విషయంలో నువ్వు సాధకము చేస్తున్నావా? లేక ఆదివారం వస్తున్నావు, కొన్ని పాటలు పాడుతున్నావు, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ అప్పటి జీవితము అప్పటిలాగే ఉంటుందా? ఏమండి, లేక ఏమైనా మార్పు కలుగుతున్నదా? ఆధ్యాత్మికంగా మరి దేవుని యొక్క భక్తి యందు ఎదుగుతున్నావా అన్నది ఒక ప్రశ్న. ఏమి ఎదిగినావు? ఏమండి, మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. మార్పు లేకపోతే, ఎదగకపోతే, సరైన మారు మనస్సు లేకపోతే ఏమండి, ఎంత మందిరానికి వచ్చినా కానీ ప్రయోజనమేమీ లేదు. దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనని సేవించుట దేవుడు కోరుతున్నాడు. నేను ఒక వాక్య భాగాన్ని మీకు నేను చూపిస్తాను. ఆ వాక్య భాగాన్ని మీరు అందరు తెరవాలి. 2వ రాజుల గ్రంథం ఎవరైనా చదివేటోళ్ళు కొన్ని వచనాలు చదవాలి. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం నుంచి కొన్ని వచనాల కింద వరకు చదువుకుంటూ వెళ్ళాలి. అస్సూరు రాజు బబులోను, హూత, అవ్వ, సెపర్యాయిము అను దేశములలో నుండి ఆ జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండా నారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని మీరందరూ విన్నారా ఈ మాటలు? ఎంతమంది విన్నారండి? విన్నారా మీరందరూ? ఏం జరిగింది ఇక్కడ? షోమ్రోను పట్టణము. ఆ పట్టణములో ఎవరుండాలి? షోమ్రోను ఎవరి పట్టణము? అమ్మ, షోమ్రోను ఎవరి పట్టణం తెలుసా నీకేమన్నా? షోమ్రోను ఎవరి పట్టణం? ఇశ్రాయేలు ప్రజలు నివసించే పట్టణము షోమ్రోను పట్టణం. ఇంతకు మునుపు షోమ్రోను పట్టణంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. తెలియదా మీకు? షోమ్రోను పట్టణం ఎందుకు కరువు వచ్చింది? షోమ్రోను పట్టణంలో ఉన్న వారందరూ దేవుణ్ణి విసర్జించారు. దేవుని మాటలంటే వారికి లెక్కలేదు. దేవుని ప్రజలంటే వారికి లెక్కలేదు. దేవుని సేవకులంటే లెక్కలేదు. దేవుని వాక్యము ఆజ్ఞలంటే లెక్కలేదు. కనుక షోమ్రోను ఎవరు పరిపాలించారు? షోమ్రోను పట్టణం అహాబు పరిపాలించాడు. ఈ అహాబు అనేటోడు, ఇతను అహాబు భార్య ఎవరు? అహాబు యొక్క భార్య ఎవరు? యెజబెలు. ఈ యెజబెలు ఎలాంటి ఆమె? ఏమండి, బయలుదేవతలను పోషించి దేవుని సేవకులందరినీ చంపుకుంటూ వచ్చింది. యెహోవా దేవునికి ఎవరైనా ఆరాధన ఇట్లా చేస్తున్నారని తెలిస్తే ఆమె ఏం చేసింది? వచ్చి అందరిని హతము చేస్తా ఉండే. కనుక దేవుని పేరు ఎవరు ఎత్తట్లేదు. ఇక దేవుని పేరు ఎవరెత్తట్లేదు. దేవుని నిబంధన మందసములను, ఆ దేవుని యొక్క బలిపీఠములను పడగొట్టారు. దేవుని సేవకులు చంపబడతా ఉన్నారు. కనుక దేవునికి ఏమొచ్చింది? కోపము వచ్చింది. కనుక అహాబు రాజ్య పరిపాలనలో దేవుడు ఏం చేశాడంటే భయంకరమైన కరువు రప్పించాడు. ఆ కరువు వల్ల అనేకులు చనిపోతూ వచ్చారు. అంతేకాదు ఆ పట్టణము వేరే రాజుకి అప్పగించడము జరిగింది.
వేరే ప్రజలు వచ్చి ఆ పట్టణంలో, సొమరోను పట్టణంలో నివాసము ఉన్నారు. వీరికి దేవుని గురించి ఏమైనా తెలుసా అంటే అసలు తెలియదు. దేవుని సేవకుల గురించి ఏమైనా తెలుసా అంటే అసలు తెలియదు. దేవుని వాక్యం ఏమైనా తెలుసా అంటే అసలు తెలియదు. వీరు దేవుని యందు భయభక్తులు, చదివినాం కదా, వీరు దేవుని యందు భయభక్తులు లేనివారు కనుక ఏమి జరిగింది? దేవుడు వారి మధ్యకు ఏం పంపించాడు? సింహాలను వారి మధ్యకు పంపించాడు. ఏమండోయ్, మీరు వింటున్నారా? దేవుని యందు భయభక్తులు లేనప్పుడు ఏం జరుగుతుంది? ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ మధ్యకు సింహాలు, మీ ఇంటి మధ్యకు సింహాలు, మీ ఇంటిలోకి సింహాలు పంపిస్తారని నేనేం చెప్పడం లేదు. ఏమండి, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ గాడ్ మే సెండ్ సంథింగ్. దీనికి బదులుగా దేవుడు ఇంకేదైనా కానీ వేరేది పంపించవచ్చు. ఒకవేళ రోగములు పంపించవచ్చు, ఒకవేళ పేదరికము పంపించవచ్చు, ఒకవేళ శోధనలు, బాధలు పంపించవచ్చు, ఒకవేళ సమస్యలు పంపించవచ్చు. మీరు అందరు వింటున్నారా? లేదంటారా మీరు? ఏమండి, లేదంటారా? ఖచ్చితంగా దేవుడు ఇక్కడ సింహాలు పంపించాడు భయభక్తులు లేని వారి మధ్యకు. ఇప్పుడు మనము దేవుని యందు భయభక్తులు లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా వచ్చి పోతూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే ఇంకేదైనా దేవుడు పంపించవచ్చు. దేవుని బిడ్డలకి ఏది కొదువు ఉండదు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏది తక్కువ ఉండదు అని అన్నాడు. సింహపు పిల్లలు ఒకవేళ లేమి కలిగి ఆకలితో ఉంటాయి, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏమేది తక్కువ కాదు అని అన్నాడు. మరి ఆ వాక్యం ఒత్తిగా పోతుందా? ఒత్తిగా పోనే పోదు. కనుక ఇప్పుడు నుంచైనా గాని నువ్వు చూడు, సాధకము చెయ్యు, రుచి చూచి యెహోవా ఉత్తముడని ఎరుగు, తెలుసుకో, వేరే వారికి సాక్ష్యము ఇవ్వు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మరి దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో అనేకమైన మేలులు చేస్తాడు. ఏమండి, అనేకమైన మేలులు చేస్తాడు. మీ కుటుంబ జీవితంలో, మీ పిల్లల జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఎందుకనంటే దేవుడు ఏమనుకుంటున్నాడో తెలిసిన, ఆయన తన బిడ్డల జీవితంలో కార్యములు జరిగించి ఆయన మహిమ పొందాలని దేవుడు అనుకుంటున్నాడు. మరి కార్యాలు జరిగించాలంటే ఎవరి జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడండి? ఎవరి జీవితంలో కార్యాలు చేస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించే వారి జీవితంలో ఆయన కార్యాలను జరిగిస్తాడు. ఆయన కార్యాలని జరిగిస్తాడు. జస్ట్ కొన్ని విషయాలు మనము చూద్దాం. కీర్తనలు 112:2. కీర్తనలు 112:2. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఎవరు సంతతి వారు భూమి మీద బలవంతులు అగుదురు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించుచున్న వారి యొక్క సంతానము. ఇది వాగ్దానం. నీ యొక్క సంతానం బలవంతమైన సంతానముగా ఉండాలనంటే, బలవంతులకు సంతానముగా ఉండాలి అనంటే తల్లిదండ్రులుగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభుని సేవించువారుగా ఉండాలి. బలవంతులుగా ఉండుట అంటే అర్థం ఏంటండి? మీరు అందరు వింటున్నారా? బలవంతులుగా ఉండుట అనంటే ఏమండి? బలవంతులుగా ఉండుట అంటే అర్థం ఏంటని అనంటే, వారు దేవుని బిడ్డలుగా ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉంటారు. ఫస్ట్ ఇది. వారు ఎలా ఉంటారండి? ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉంటారు. తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్ గా తల్లిదండ్రుల్ని పిల్లలు చూసినప్పుడు, అబ్బా నా తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వారు, వారికి అర్థమవుతుంది. వారు కూడా ఆ మార్గంలో వారు నడుస్తారు. భూమి మీద వారు బలవంతులు. బలహీనులు ఎవరండి? బలహీనులు ఎవరంటే లోకములో పడిపోయిన వారు.
లోకాశలతో జీవించువారు, లోకములో పడిపోయి లోకాశలు కలిగి జీవించేవారు, వారు వారు లోకములో ఉన్న ఆశలు అంటే సినిమాలు, షికార్లు, లేనిపోనివి దురలవాట్లు కలిగి మరి ఆధ్యాత్మికంగా ఎంతో బలహీనముగా వారు ఉంటారు. అయితే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి సంతానాన్ని దేవుడు దీవిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. లోకములో ఏముందని బైబిల్లో ఉంది? మొదటి యోహాను పత్రికలో ఏముంటది అని అంటే 2వ అధ్యాయంలో లోకములో ఉన్నదంతా ఏమని ఉంటదండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇది లోకములో ఉందట. ఏమండి? అయితే ఈ నేత్రాశను జయించాలి, ఈ శరీరాశను జయించాలి, ఈ జీవపు డంబమును జయించాలి. నేత్రాశ అంటే ఏంటి? అది చూడాలి, ఇది చూడాలి. ఈ యవనస్తులు కొంతమంది సెల్ ఫోన్లు పట్టుకొని ఏమండి కరీంనగర్లో బస్సు ఎక్కితే ఈ 3-4 గంటలు ఆ పక్కోడు ఎవరున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఏమండి ఈ సెల్లు ఇటు తిప్పడు చూస్తూనే ఉంటాడు. ఏం చూస్తుంటాడో అదేదో పెట్టుకొని ఉంటాడు. ఏమండి కొంతమంది నడుచుకొని పోతా ఉంటారు, జోబులో ఎక్కడో సెల్ ఉంటది, ఇక్కడ అదొకటి ఉంటది, ఇక్కడ ఉంటది. కీ మరి బైక్ కొడితే కూడా వాళ్ళకి వినబడదు. అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి ట్రైన్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకములో పడిపోయి ఉంటారు, వారు లోకములో మునిగి తేలుతా ఉంటారు. ఏమండి అది నేత్రాశ. ఏమండి సెల్ ఫోన్లో మునిగిపోయి ఉంటారు. అలాగుననే శరీరాశ, తినాలి, తాగాలి. మొన్న ఒక ఆయన నా ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అతను కరీంనగర్లో ఎక్కాడు. తింటా ఉన్నాడు, నా పక్కన కూర్చొని తింటా ఉన్నాడు, నీళ్లు తాగుతున్నాడు, తింటూనే ఉన్నాడు. సిద్దిపేట వచ్చింది, మళ్ళీ దిగాడు, మళ్ళీ దుకాణం దగ్గరికి వెళ్ళాడు, ఏవేవో కొన్నాడు, ఇంకేవేవో కొన్నాడు, వాటర్ బాటిల్ కొన్నాడు, మళ్ళీ వచ్చాడు, నా పక్కన కూర్చున్నాడు, మళ్ళీ తింటనే ఉన్నాడు. ఎక్కడ వరకు తిన్నాడో తెలుసా? బస్సు సీటు దిగినంత వరకు తింటూనే. అతనికి చూసి చూడకపోయినట్టు నేను చూస్తున్నా. ఇంత దొడ్డు ఉన్నాడు. నేను కొంచెం పక్కకు జరిగి కూర్చోవలసి వచ్చింది. ఏమంటే ఇదేం ఆశ? ఇది తినాలి, అది తినాలి, శరీర ఆశ. కొంతమందికి మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఇంట్లో, ఇవన్నీ కూడా దేవుడిచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఇది లేనప్పుడు మనం దీని కొరకు ప్రాకులాడా రాదు. అన్నపానములు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి సల్పాలి అని వాక్యములో ఉంది. దేవుడు సంతోషము, సమాధానము ఇస్తాడు. జీవపు డంబం అంటే ఏంటండి? జీవపు డంబం అంటే గోరంత జరిగిందనుకో కొండంత అని చెప్తారు, ఇది జీవపు డంబం. లేకపోతే కూడా ఉందని చెప్పుకునేటోళ్ళు ఉన్నారు, ఇది జీవపు డంబం. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క సంతానమట ఇవన్నీ జయిస్తారట. వారి పద్ధతిగా ఉంటారు, దేవునిలో ఎదుగుతారు, దేవునిలో దీవెనలు పొందుకుంటారు. ఆ కుటుంబము చాలా చక్కగా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడో తెలుసిన? దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం ఎవరికో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు, ఇలాగూ దీవెనలు పొందును అని ఉంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే భక్తి సాధకము చెయ్యాలి. భక్తి సాధకము మనము చెయ్యాలి. దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఇంకొక మాటను మనము చూద్దాము. యెహోవా యందులో భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలమండి? జ్ఞానమునకు మూలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
దేనికి మూలం అంటే జ్ఞానమునకు మూలం. జ్ఞానమునకు మూలము. నేను ఒకసారి ఒక ఫంక్షన్కి పోయినా. నా దగ్గర ఒక యవ్వనస్తుడు నిలబడి అతను నా దగ్గరికి వచ్చాడు, పలకరించినాడు. అతనికి దేవుని గురించి ఏం తెలియదు. అతనికి నేను దేవుని గురించి చెప్పాలి అని తలంచినాను. దేవుని గురించి చెప్పాలని తలంచినప్పుడు అతను ఏమన్నాడు అని అంటే, మీరు ఇట్లా యేసు ప్రభు దేవుడు అని అంటారు, ఆయన నిజమైన దేవుడు అంటారు, మీరు ఇట్లానే చెప్తుంటారు అని అన్నాడు ఆయన నాతో. అప్పుడు నేనేమన్నానంటే, నీకు ఇశ్రాయేలు దేశం గురించి తెలుసా అని అన్నాను. ఇశ్రాయేలు దేశము గురించి తెలుసా అని అంటే తెలుసు అని అన్నాడు. ఇశ్రాయేలు దేశము చుట్టూ ఎన్ని దేశాలు ఉన్నాయి తెలిసిన? ఆయనకు అడిగితే ఆయన చెప్పలేకపోయినాడు. ఒక 40 దేశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశము చిన్న దేశం. ఇశ్రాయేల్ దేశము ఎంత దేశం అండి? చిన్న దేశం. 1 కోటి మంది ఉంటారట. హైదరాబాద్లో ఎన్ని కోట్లు ఉన్నారు? దరిదాపు 1 కోటిన్నర. అంటే హైదరాబాదు జనాభా కంటే ఇంకా తక్కువే. చిన్న దేశం. మన రాజస్థాన్ రాష్ట్రము ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుందట. అంటే బాగా పెద్దదేమీ కాదు. అయితే ఇశ్రాయేలు దేశము చుట్టూ ఎన్ని పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి? 40 దేశాలు ఉన్నాయట. వాళ్ళందరూ కూడా అరబ్బులు, ముస్లింలు. వీరి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ 40 దేశాలు ఉన్నాయి కదా, ఈ 40 దేశాలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు అనేటోళ్ళు ఉండకుండా వీరిని మొత్తానికి తుడిచిపెట్టేయాలి అనుకుంటున్నారు. వారు లేకుండా చెయ్యాలి అనేది ఇప్పటికీ వారి యొక్క ఉద్దేశము. ఎన్నోసార్లు యుద్ధము చేశారు. మొన్న కూడా యుద్ధం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది కావచ్చు. మరి ఈ చిన్న దేశాన్ని ఎందుకు పెద్ద పెద్ద దేశాలు, ఇశ్రాయేల్ దేశం చుట్టూ 40 పెద్ద పెద్ద దేశాలు ఉన్నారు, ఎన్నోసార్లు యుద్ధం చేశారు వాళ్ళందరూ వచ్చి కలిసి, కానీ ఒక్కసారి కూడా ఓడించలేకపోయారు. ఎందుకో తెలుసా అని యవనస్తునికి నేను అడిగితే ఆయన దగ్గర సమాధానము లేదు. ఎందుకు ఓడించలేకపోతున్నారు? ఇంత చిన్న దేశం అయినప్పటికీ కూడా. ఏమండి, వారి దగ్గర గొప్ప టెక్నాలజీ ఉంది. వారి దగ్గర ఏముందండి? ఒకప్పుడు యుద్ధం జరిగితే ఏంటి, బాణాలు వేసుకునేటోళ్ళు, లేకపోతే చేతులతో కొట్టుకునేటోళ్ళు. గద ఉంటది కదా, గదతో కొట్టుకునేటోళ్ళు అని. కానీ ఇప్పుడు యుద్ధం ఎలా చేస్తున్నారు? గద పట్టుకొని వెళ్ళి కొట్టుకుంటున్నారా? బాణాలు వేసుకొని యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడేంటి, అంతా టెక్నాలజీతో యుద్ధము చేస్తున్నారు. ఇశ్రాయేలు దేశములో దేవుడు వారికి గొప్ప జ్ఞానము. మన వాళ్ళందరూ పామును మొక్కుతారు, చెట్టును మొక్కుతారు, బండను మొక్కుతారు. బండ ఏమైనా జ్ఞానం ఇస్తుందా? ఇదే ప్రశ్న నేను అతనికి అడిగిన. పాము ఏమైనా జ్ఞానం ఇస్తుందా? చెట్టు ఏమైనా జ్ఞానం ఇస్తుందా? ఏమండి, బోధిస్తుందా జ్ఞానం గురించి? దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. వాక్యంలో ఏముంది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఏ కొత్త పరికరం వచ్చినా కానీ ఎక్కడి నుండి వస్తుంది తెలిసిన? ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఇశ్రాయేలు దేశం నుంచి వస్తుందండి. ఇప్పుడు మనం వాడుచున్న సెల్ ఫోన్ టెక్నాలజీ ఎక్కడది? అమెరికా వాడు కనుక్కున్నాడు అనుకుంటున్నారా? ఇశ్రాయేలు దేశము ఫస్ట్ సెల్ ఫోను ఇశ్రాయేల్ దేశం వారు కనుక్కున్నారు. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ అంతా కూడా ఎక్కడది అని అంటే, అది ఇశ్రాయేలు దేశం నుంచి అది అడాప్ట్ చేసుకోవడము జరిగింది. దేవుడు వారితో ఉన్నాడు, వారికి దేవుడు జ్ఞానము ఇచ్చాడు. శాస్త్రవేత్తలు ఎంతమంది అయితే ఉన్నారు, ఆ శాస్త్రవేత్తలందరూ ఎవరండి అని అంటే, ఎవరండి? విమానం ఎవరు కనుక్కున్నారు? ఒక దేవుని బిడ్డ కనుక్కున్నారు. కంప్యూటర్ ఎవరు కనుక్కున్నాడు? ఒక దేవుని బిడ్డ కనుక్కున్నాడు. రేడియో ఎవరు కనుక్కున్నారు? ఒక దేవుని బిడ్డ కనుక్కున్నాడు. టీవీ ఎవరు కనుక్కున్నారు? నా దగ్గర ఒక బుక్ ఉంది, అక్కడ ఎవరెవరు ఏమి కనుక్కున్నారు, ఏ దేశస్తుడు ఏ దేవుని నమ్ముకుని ఉన్నాడు, అవన్నీ డీటెయిల్స్ నా దగ్గర. ప్రతిది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే కనుక్కున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని అంటే దేనికి మూలమట? జ్ఞానమునకు మూలము.
దేవుడు తన బిడ్డలకి జ్ఞానం ఇస్తాడు, దేవుడు తన బిడ్డలకి బలము ఇస్తాడు. కనుక మరి ఇశ్రాయేలు దేశము ప్రజలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు వారితో ఉన్నాడు. చిన్న దేశమే అయినప్పటికీ కూడా, చిన్న జనాంగమే అయినప్పటికీ కూడా, ఏమండి, ఇశ్రాయేలు దేశము చుట్టూ పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, వీరిని అతను నాశనం చేసేయాలి, ఆ దేశం లేకుండా చేయాలి అని వారెంతో ప్రయత్నాలు చేసి ఎన్నో పర్యాయాలు ఇప్పటికీ యుద్ధాలు చేస్తున్నప్పటికీ కూడా వీరిని ఓడించలేకపోతా ఉన్నారు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరు యూట్యూబ్ చూసి మీరు యూట్యూబ్లో చెక్ చేయండి, ఏమంటే వారి గురించి ఎన్ని విషయాలు ఉంటాయో. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు, యెహోవా యందు భయభక్తులు కలిగి సేవించిన వారు ధన్యులు, వారు దీవించబడతారు. కనుక ఈ భయభక్తులు కలిగి ఉండుట మనము నేర్చుకుందాము, భయభక్తులు కలిగి ప్రభువుని మనము సేవించుదాము, దేవుని దీవెనలను పొందుకుందాం. ఇంకొక మాట చెబుతాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి కారణమట? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఒక్కొక్కరు ఎంతెంత కాలం జీవించిన వారు ఉన్నారండి? 1000 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు, 800 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు, 900 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంతకాలం జీవిస్తున్నారు? ఏమండి, ఇప్పుడు ఎంతకాలం జీవిస్తున్నారు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. బైబిల్లో ఒక మాట ఉంటది, అధిక బలం ఉంటే ఎంతకాలం అట జీవిస్తారు? నరుని ఆయుష్ ఎంతకాలం అట? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇక్కడ 80 సంవత్సరంలో ఎవరున్నారు? అమ్మ మీకెంత? మీకు ఎన్ని సంవత్సరాలు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుడు మీకు అంత ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాగ్దానం ఉంది, ఇక్కడ వాగ్దానము ఉంది. వాగ్దానం ఏముందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నకు కారణము. ఎవరైతే 80 సంవత్సరాలు బ్రతకాలి, ఎవరైతే 90 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకుంటున్నారో వీరికి ఇది వాగ్దానం. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమండి, నరునికి ఎంత కాలం, ఎంత ఆయుష్ ఇయ్యాలో ఆయన చేతిలో ఉంది అది. అయితే మీరేం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి నేను ఇంతకాలము బ్రతకాలి అని చెప్పేసి నువ్వు ఇంతకాలం కావాలని అడిగితే దేవుడు నీకు అంతకాలము ఇస్తాడు. నేను ఆరోగ్యంగా ఇంతకాలం ఉండాలి అని నువ్వు అనుకుంటే దేవుడు నీకు అంతకాలం ఆరోగ్యంగానే నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా నాన్న నాకు ఒక విషయం చెప్పాడు. మరి రెల్లలో ఇక మా మేనకోడల వాళ్ళ అంటే రాజారావు బావ వాళ్ళ అమ్మ అత్త, అంటే మాకు అత్త, వీళ్ళకి నానమ్మ. ఆమె చనిపోయినప్పుడు మా నాన్న నాకు ఒక విషయం చెప్పాడు. ఆమె ఇట్లా చనిపోయింది అని చెప్పాడు. ఆహా, అట్లా అయిందా నాన్న? నేనన్నా. ఈ మాట మీరు అందరు వినాలి, ముగిద్దాం, టైం అయిపోయింది. మా నాన్న ఏం చెప్పాడంటే ఆమె ఇట్లా చనిపోయింది అని చెప్పాడు. ఆహా, అట్లా అయిందా అని నేను అన్నాను. అయితే నాకు ఆమె ఒక మాట చెప్పుండే అని నాతో చెప్పాడు. ఇది మా అన్నకు తెలుసలేదు. ఏంటి నాన్న అని అన్నాను. చాలా సంవత్సరాల క్రితము ఆమె మా నాన్నకు ఒక మాట చెప్పిందట. తమ్ముడా, నేను మంచి చావు చావాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎలాంటి సావు ఆమెకి కావాలని దేవుని దగ్గర ఆమె ప్రార్థన చేసిందో అలాంటి చావే దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి చావు. మంచి చావు అంటే ఏంటి? సుల్తానాబాద్ ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏం యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తికి లారీ ఢీ కొట్టి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు అర్ధరాత్రి. అతను రోడ్డు పైన పడి చనిపోయాడు. అయితే
ఆ యొక్క శవము పై నుంచి లారీలు వెళ్ళిపోవడం వల్ల తెల్లారిసరికల్లా ఏం జరిగిందంటే ఆ మాంసం మొత్తం రోడ్డుకి అంటుకున్నది. వాళ్ళు ఉదయం లేచి వచ్చి పార అంటే తెలిసిన పార, ఆ గడ్డపార, ఆ గడ్డపారతో ఆ మాంసాన్ని గీచి తీసుకెళ్ళి ఏం చేశారు? దహనము. ఇది మంచి సావేనా? ఏమండి? ఇప్పుడు ఇంత గొప్ప రాజశేఖర రెడ్డి ఆ పావురాల గుట్టలో చనిపోతే అతను కాలేదో అర్థం కాలేదు, అతను చెయ్యేదో అర్థం కాలేదు. ఆ ఉంగరము ఆధారంగా ఇది రాజశేఖర రెడ్డి చెయ్యి అని గుర్తుపట్టాడు. అది మంచి సావేనా? అతను సీఎంగా ఉండే కోట్లాధిపతి ఆయన, కానీ ఆయన ఎలాంటి భయంకరమైన సావును చావవలసి వచ్చింది. ఆయన కూడా దేవుని బిడ్డే. మంచి చావు, మంచి ఆయుస్సు ఎవరికి వస్తుందట తెలిసిన? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. ఆమె ఎలా చనిపోయిందట? మా అత్త ఆమె స్నానం చేసిందట. నిజమా? ఆమె స్నానము చేసిందట, మంచి బట్టలు కట్టుకున్నది, అట్లా పోయి మంచం పైన పడుకున్నది. భోజనానికో దేనికో లేపేసరికి ఆమె లేదు. చక్కని చావు, ఆమె చనిపోయింది. ఆ రీతి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. దేవుడు వాగ్దానము చేశాడు. నీకు ఆరోగ్యం కావాలా, నీకు ఆయుస్సు కావాలా, నీకు ఏమి కావాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏది కొదవ కాదు, ఏది తక్కువ కాదు అని ప్రభువు వాగ్దానము చేశాడు. కనుక నేనేమంటానంటే ఆయన ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు, ఇంకా ఉంది కానీ నేను ఇక్కడికి ఆపుతాను. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మనము నేర్చుకోవాలి. ఏమండి? ఏం నేర్చుకోవాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం నేర్చుకోవాలండి? భక్తి నేర్చుకోవాలి. ఈ భక్తి ఎలా ఉంటది? ఏమండి? ఈ భక్తి ఎలా ఉంటది? ఈ భక్తి ఎలా ఉంటది? ఎలా మనం దానిని సాధకము చేయాలి? భక్తికి ఇంకొక మాట ఏంటి అని అంటే ఆయన యందు ప్రేమ గౌరవము. ఎవరి యందు ప్రేమ గౌరవము? యేసయ్య యందు. యేసయ్య యందు ప్రేమ కలిగి ఉండుట, ప్రేమ కలిగి ఉండుట. అందుకే పాత నిబంధనలో చెప్పాడు, కొత్త నిబంధనలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనని ప్రేమించి ఆయనను నువ్వు సేవించాలి. ఇదే భక్తి అండి. ఆయనను ప్రేమించి ఆయన వాక్యానికి లోబడి ఉండడమే భక్తి. భక్తికి మరొక పదము, పర్యాయ పదం ఏంటంటే ప్రేమ. ఆయన యందు నిండు ప్రేమ కలిగి ఉండడం, మనసారా ఆయనని ప్రేమించడం, మనసారా ఆయనకి మనము సేవించడం, నిండు మనస్సుతో ఆయనని ప్రేమించడం, నిండు మనస్సుతో ఆయనని మనము వెంబడించడం, ఆయన ఆజ్ఞలన్నింటిని మనము పాటించడం. ఇదియే భక్తి, ఇదియే భక్తి. కనుక భక్తి చేద్దాము, భక్తి చేద్దాము. ఆయన యొక్క దీవెనలను మనము పొందుకుందాం. దయతో తలలు వంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాము. తలలు వంచాలని ప్రభునామమున నేను కోరుతున్నాను. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి మన జీవితంలో. యేసు ప్రభుని నమ్ముకొని కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు విశ్వాస జీవితము కలిగిన వారు కూడా ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ప్రభు కోరుకున్నట్లుగా మనము ప్రభుని సేవించగలుగుతున్నామా? ప్రభు ఏం కోరుతున్నాడు మన వద్ద నుంచి? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలని కోరుతున్నాడు. అందుకే ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. పాపమును బట్టి మరణము, నిత్య నాశనము, నరకాగ్ని, దాని నుంచి మనల్ని విడిపించి ఒక మార్గం చూపించాడు. ఆ మార్గములో ముందు తానే నడిచాడు. ఇదిగో బిడ్డ, ఈ మార్గము, ఇది సత్య మార్గము, ఇది నిత్య మార్గము, ఇది పరిశుద్ధ మార్గము, ఇది జీవ మార్గము అని అన్నాడు. ఈ పరిశుద్ధ మార్గమే భక్తి మార్గం.
ఈ సత్య మార్గమే భక్తి మార్గం, ఈ నిత్య మార్గమే భక్తి మార్గం, యేసయ్య మార్గమే భక్తి మార్గం. యేసయ్య మార్గము పవిత్ర మార్గము, నిజమైన మార్గం. ఆ మార్గంలో ఆయన ముందు నడిచాడు, మనకు చూపించాడు. భక్తి అనంటే కలబూర గంప లాంటిది. మనము యోబు గురించి చదువుతాం. ఊజు దేశం మందు యోబు అనే భక్తిపరుడు ఉన్నాడని మనం చదువుతాం. అయితే అతను భక్తి కలిగిన వాడని మనకి ఎలా తెలుస్తుంది? అతను యథార్థవర్తనుడు అని చదువుతాం, అతను న్యాయవంతుడు అని చదువుతాం. చెడుతనమంతటిని విసర్జించి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని చదువుతాం. కనుక అతనిని దేవుడు దీవించాడు. ఆ తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడుగా ఉండెను, అతడే ధనవంతుడుగా ఉండెను అని వాక్యములో రాయబడింది. ఇది అసత్యము కాదు, దేవుని వాక్యము సత్యము. బిడ్డ, మరి నువ్వు దేవుని దీవెనలు పొందాలంటే ఒకే ఒక్క మార్గము మన ఎదుట దేవుడు తెరిచి ఉంచాడు. అదే భక్తి మార్గం.